అందరికీ నమస్కారం. న్యాచురల్ మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నాను. ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలను తీసుకొని మనము కొబ్బరి చిప్పల నుండి పాలు తీసుకొని దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 day సరిపోతుంది. దాన్ని మనం ఈ విధంగా పైన గడ్డ కట్టినట్టు వస్తుంది. దాన్ని అంతా సపరేట్గా కళాయిలో వేసుకొని ఆ కళాయిని మనం స్టవ్ మీద పెట్టుకొని కాచుకోవాలి. నెయ్యి ఏ విధంగా కాచుకుంటామో అదే విధంగా మనం కాచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి అంటుకుంటుంది, స్మెల్ మారుతుంది, ఫ్లేవర్ మారుతుంది. ఈ లోపల మనం క్యారెట్, ఆరెంజ్ పీల్ని పీల్ చేసి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆరెంజ్ పీల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఆరెంజ్ పీల్ మనం ఆరెంజ్ని సపరేట్ చేసుకున్నాక కొంచెం మనం ప్యాన్ గాలికి ఒక 1 or 2 days ఉంచుకోవాలి. ఆ తర్వాతే మనం దీన్ని ఆరెంజ్ పీల్గా యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్యారెట్ పీల్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల నాకు ఆయిల్ రెడీ అయిపోయింది. ఇంకా 3 minutes ఉంచుకున్నామంటే మనకు ఆయిల్ని వడపోసుకోవచ్చు. నేను దీనికి ఫ్రెష్గా ఉండే కొబ్బరి చిప్పలు తీసుకొని వాడుకున్నాను. ఈ లోపల క్యారెట్, ఆరెంజ్ పీల్ కూడా రెడీ అయిపోయాయి. ఫ్రెష్ కొబ్బరి చిప్పలు తీసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చిన మనకు ఆయిల్ రెడీ అయిపోయింది. ఆ వేస్టేజ్ నుంచి కూడా నేను ప్రెస్ చేసి ఆయిల్ తీస్తున్నాను. ఇది ఎందుకంటే న్యాచురల్ కొబ్బరి నూనె కాబట్టి మనం వేస్ట్ చేసుకోవలేదు. ఈ వేస్టేజ్ని కూడా మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు. ఇది నాకు 8 or 9 తీసుకున్నట్టున్నాను. అదేవిధంగా మళ్ళీ సేమ్ కళాయి తీసుకొని మనం ఆరెంజ్ పీల్ని హీట్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న నిమ్మ శాతం మొత్తం పోయేంత వరకు మనం వాడ్చుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి నూనె పోసేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి నూనె పోసాక మనం 10 to 15 minutes వరకు మనం అట్లాగే ఉంచుకోవాలి. అప్పుడు మనకి అదంతా డ్రై అయిపోయి పీల్ మొత్తం మనకి ఆరెంజ్ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం ఆయిల్ని వడపోసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ని మనం 8 to 9 hours ఉంచుకున్నామంటే అది మనకి మాయిశ్చరైజర్గా తయారవుతుంది. మనకి ఇంట్లో ఆల్రెడీ యూజ్ చేసిన మాయిశ్చరైజర్ డబ్బాలు ఉంటే మనం ఇది కొంచెం చల్లారాక దాంట్లో పోసి పెట్టుకోవాలి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అప్ టు మనం 1 year వరకు వాడుకోవచ్చు. 1 year వరకు కూడా మనకి సేమ్ ఫ్లేవర్, స్మూత్నెస్ ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ వాడుకోవడం వల్ల. సమ్మర్లో అయితే ఇది కూడా తయారు చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేమ్ మాయిశ్చరైజర్ తయారైపోతుంది. అదేవిధంగా క్యారెట్ పీల్ తీసుకొని మనం నిమ్మ శాతం తగ్గేంత వరకు కూడా మనం హీట్ చేసుకోవాలి. అప్ టు 2-3 minutes తర్వాత మనం కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. కొబ్బరి నూనె అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో మనకి బాయిల్ అయిపోయి పీల్ మొత్తం డ్రై అయిపోతుంది. అప్ టు 10 minutes 15 minutes ఉన్నాక మనకి డ్రై అయిపోతుంది. ఆ విధంగా డ్రై అయినాక మనం దాన్ని వడపోసుకొని మనం క్యారెట్ ఆయిల్ కూడా మనకు తయారైపోతుంది. సేమ్ ఇది ఆయిల్ను కూడా మనం 5 to 9 hours మనం ఆ విధంగా ఉంచుకోవడం వల్ల మనకి మాయిశ్చరైజర్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా వడపోసుకున్నాక ఆరెంజ్ ఆయిల్, క్యారెట్ ఆయిల్ మనకి రెడీ అయిపోయింది. ఈ 2 ఆయిల్లు మనం ఆరెంజ్ ఆయిల్ మనం 8 to 9 hours ఉంచుకోవడం వల్ల మాయిశ్చరైజర్ రెడీ అయిపోతుంది. ఈ ఆరెంజ్ మాయిశ్చరైజర్ని మనం అరికాలు పగుళ్ళకి వాటికి అప్లై చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది. సేమ్ అదే క్యారెట్ మాయిశ్చరైజర్ని మనం ఫేస్కి వాటికి అప్లై చేయడం వల్ల ఫేస్ మీద ఉండే బ్లాక్ మచ్చలు కానీ ఏమన్నా ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయి. ఈ విధంగా మనకి మాయిశ్చరైజర్ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన మాయిశ్చరైజర్ని మనం డబ్బాలో ఉంచుకోవడం వల్ల 1 year వరకు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన్నం వారి హరివిల్లు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ.